తీసుకోండి అందరూ నువ్వు కూడా ఖచ్చితంగా రావాలి, ఆ? నిజానికి మీరు అందరికి మంచి సంబంధాలు కుదురుస్తున్నారు. ముందు ప్రజ్ఞకి, అభిషేక్కి, ఇక ఇప్పుడు ఆలియా ఇంకా ప్రవీణ్లకి. అలాగే మీరు స్వయంగా మా బుల్బుల్ కోసం కూడా ఒక మంచి సంబంధాన్ని చూడండి. అబ్బాయి అచ్చో ఇదిగో మన ప్రవీణ్ బాబులో ఉంటే చాలు. చాలా మంచి అబ్బాయి, చాలా చక్కగా మాట్లాడతాడు అందరితో. కాస్త తక్కువగా మాట్లాడతాడు, సిగ్గుపడతాడు, కానీ మర్యాద ఉన్న అబ్బాయిగా. ఒకవేళ నాకు ఇలాంటి అబ్బాయి కనుక ఎక్కడైనా దొరికితే అప్పుడు నేను బుల్బుల్కి వెంటనే పెళ్లి చేసేస్తా. అరే బుల్బుల్ కాస్త చూసుకోమా. బుల్బుల్ ఏంటి నువ్వు టీ వేడిగా ఉంది వలగబోసావు, కాలుతుంది కదా. సారీ సారీ. బుల్బుల్ నువ్వు ఒక పంచి ఆలియాని మన లోపల బాత్రూమ్ దగ్గరకు తీసుకెళ్ళు. నేను ప్రవీణ్కి మన ఇల్లంతా చూపించొస్తాను. పదండి. ఈ స్టూపిడ్ ఖచ్చితంగా కావాలని చేస్తుంటుంది. ఎక్స్క్యూజ్ మీ, నేనెందుకు కావాలని చేస్తాను? ఎందుకంటే నువ్వు నన్ను చూసి జెలస్ ఫీల్ అవుతున్నావు. నువ్వు చాలా స్మార్ట్ అనుకుంటున్నావు కదా. నాకు ఒక్క అవకాశం రాని నీ అకౌంట్స్ ఎలా క్లోజ్ చేస్తానో చూద్దు గాని. అదే నిజమైతే నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఎందుకంటే ఎవరు ఎలాంటి వారో ముందు ముందు నీకే తెలుస్తుంది. అర్థమైందా? అంటే ఇంత చిన్న విషయం నీకు అర్థం కాలేదా? కానీ పగ తీర్చుకోవడం గురించి మాట్లాడుతున్నా. ముందు వెళ్ళి నీ డ్రెస్ ని క్లీన్ చేసుకో, లేకపోతే నువ్వు పగ తీర్చుకునే లిస్ట్ లో మరొక విషయం కూడా యాడ్ అవుతుంది. అదే నేను నీ డిజైనర్ డ్రెస్ ని పాడు చేశానని. వాట్ ఎవర్. ఇప్పుడు చెప్పు, నువ్వు మా ఇంటి బయట ఏం చేస్తున్నావు? అది ప్రజ్ఞ వదిన, నా బండి పాడైపోయింది, అందుకే. అబద్ధం చెప్పకు ప్రవీణ్. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు బాగా తెలుసు. బుల్బుల్ని కలవడానికే వచ్చావు కదా. ప్రవీణ్ నువ్వు ఆలియాని పెళ్లి చేసుకోవాలి అని తీసుకున్న నిర్ణయం తప్పని నాకు తెలుసు. కానీ నువ్వు ఆ నిర్ణయం తీసేసుకున్నావు. అయినా నువ్వు ఇప్పుడు బుల్బుల్ని కలవడానికి ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు. నాకేం అర్థం కావట్లేదు. నీకేం కావాలి? నువ్వేం ఆలోచిస్తున్నావు? చూడు ప్రవీణ్, నాకు తెలుసు నీకు ఇది చాలా కష్టంగా ఉంటుంది అని. కానీ నువ్వు ఈ నిర్ణయం తీసేసుకున్నావు కదా. నువ్వు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ఎందుకంటే మళ్ళీ నువ్వు నీ మాటను తప్పావు అంటే అప్పుడు అభిషేక్ నిన్నేం చేస్తాడో అని నాకు భయంగా ఉంది. లేదు ప్రజ్ఞ వదిన, మీరు దయచేసి కంగారు పడకండి. మీకు బుల్బుల్కి ఏమాత్రం చెడు జరగకూడదు. అందుకే నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. నేను చివరిసారిగా బుల్బుల్ని కలవడానికి ఇక్కడికి వచ్చాను. తన్ని చూసి వెళ్దామని వచ్చాను. కానీ మీరు ఇక్కడికి వస్తారని నాకు తెలుసుంటే నేను ఇక్కడికి అసలు వచ్చేవాడినే కాదు. మీరేం కంగారు పడకండి. ఇక ఎప్పటికీ ఏ తప్పు జరగదు. అలాగే ప్రజ్ఞ వదిన, ఐ ప్రామిస్, నేను ఇక మీదట ఇక్కడికి రానే రాను. నేను మీకు మాటిస్తున్నాను, ఈ రోజు నుండి బుల్బుల్ని కలవడానికి ఎప్పుడూ ఇక్కడికి రాను. ఐ ప్రామిస్. నాకు చాలా ముఖ్యమైన పని ఉంది. నేను వెళ్తాను. ఒక్క పని కూడా మీకు సరిగా చేయడం రాదు. మీరందరూ డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు అసలు? సార్, ఇందులో మా తప్పేం లేదు సార్. అయితే ఇదంతా నా తప్ప? నేనే ఆ ఇద్దరు క్లయింట్స్ కి చెప్పానా 2 షోస్ ని ఒకే రోజు ఒకే టైంకి పెట్టుకోమని? టైం మేనేజ్మెంట్ చేయడం నా పని అయితే, వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోవడం కూడా నా పని అయితే, ఇక మీరందరూ ఎందుకు ఇక్కడ? ప్రవీణ్ ఉన్నంత వరకు నాకు అసలు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేవే కావు. మీరందరూ ఉండి కూడా చేయలేకపోతున్న పనిని వాడు ఒక్కడే ఉండి చేసేవాడు. నేను వీటన్నిటి మీద బుర్ర పెట్టాలా, లేకపోతే నా మ్యూజిక్ మీద కాన్సన్ట్రేట్ చేయాలా? ఇదే అవకాశం.
ఈగలు తోలడానికి బదులుగా నేనే తేనె డబ్బాలో చెయ్యి పెట్టేస్తాను. జస్ట్ లీవ్ గైస్. సారీ సార్. అభి నువ్వేం టెన్షన్ పడకు. ప్రవీణ్ వచ్చాడంటే అన్ని పనులు వాడే చూసుకుంటాడు. లేదు బాబాయ్, ప్రవీణ్కి సొంత బిజినెస్ ఉంది. నేనే ఇంకా తనకి హెల్ప్ చేయాలి. ప్రవీణ్కి ఆలియాకి పెళ్లి జరగబోతుంది. ఇలాంటి సమయంలో తనని నా మేనేజర్గా చూడడం నాకు ఇష్టం లేదు. నువ్వు చెప్పేది కూడా నిజమే. అబ్బి, ఒకవేళ నువ్వు తప్పుగా అనుకోకపోతే నీకొక విషయం చెప్పనా? చెప్పు. ఆకాష్ బాబా, ఒకసారి ఇలారా. ఏంటమ్మా? నువ్వు మన ఆకాష్ని ఎందుకు మేనేజర్గా పెట్టుకోకూడదు? ప్రవీణ్ అంత తెలివి లేదు తనకి, నేను ఒప్పుకుంటాను. కానీ తనకు కూడా బాధ్యత అనేది తెలుస్తుంది కదా. అలాగే పనిచేయడం కూడా నేర్చుకుంటాడు. ఎంతైనా మనవాళ్ళెప్పుడు మనవాళ్లే కదా. తను మన మనిషి అనుకుని నీ పని చేస్తున్నాడంటే అప్పుడు ఎలాంటి తప్పు చేయడు, ఏ గందరగోళమూ జరగదు. అవునన్నయ్య, నాకు ఇంట్లో కూర్చొని బోర్ కొట్టేస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను లైఫ్లో ఏదైనా సీరియస్గా చేయాలనుకుంటున్నాను. నువ్వు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడు. సరిగ్గా చేస్తే కంటిన్యూ చెయ్యి, లేకపోతే ఎలా అనిపిస్తే అలాగే చెయ్యి. సరే, నువ్వు అన్ని పనుల్ని అర్థం చేసుకుని రేపటి నుంచి జాయిన్ అవ్వు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. డోంట్ లెట్ మీ డౌన్. నో. ఎక్స్క్యూజ్ మీ. ఇప్పుడు సంతోషమేనా? అత్తయ్య, ఇదైతే చాలా మంచి విషయం. మొత్తానికి మీరు చేసి చూపించారా? అరే, ఇందులో నేనేం చేశాను? నా బంగారు తండ్రి చేశాడంతా. నేను కన్న కలలన్నీ వీడు నిజం చేసి తీరుతాడు. అవునా? ఇప్పుడు నేను అనుకున్నట్టుగా మొదటి అడుగు వేయగలిగాను. ఇక ముందు ముందంతా నేను అనుకున్నట్టే జరుగుతుంది, చూస్తూ ఉండు. ఇదిగోండి మీ కాఫీ. ఈ కాఫీ ఇక్కడ పెట్టింది ఎవరు? ఐఎమ్ సారీ, అది నేనే ఈ పెట్టాను. కాఫీ ఇక్కడ ఎవరు పెట్టారు అని నేను అడుగుతున్నా. నేనే పెట్టాను. ఎవరు? సమాధానం చెప్పరేంటి? రాబిన్, రాబిన్, నేనే పెట్టాను ఈ కాఫీ. ఏమైంది? నీ గొంతులో ఏమైనా ప్రాబ్లం? గట్టిగా చెప్పొచ్చు కదా. నేనే పెట్టాను ఈ కాఫీ. నీకు చెవుడు ఏమైనా వచ్చిందా? గట్టిగా చెప్పమనంటున్నా. నేనే పెట్టాను ఇక్కడ కాఫీ. సరే, ఎందుకు అలా అరుస్తున్నావు? అది అయినా నువ్వు ఎందుకు పెట్టావు? ఇక్కడ ఎవరిని అడిగి పెట్టావు? ఓ, అంత అర్థమైంది నాకు. పగ తీర్చుకుంటున్నావు కదా. నేను నిన్ను నీళ్లలో పడేశాను, అందుకే నువ్వు నన్ను కాఫీతో కాలుస్తున్నావు. పోనీలే అని మీకోసం కాఫీ తెచ్చాను. దానికి నాకు థ్యాంక్ యూ చెప్పడానికి బదులు మీరు నా మీద అరుస్తున్నారా? ఇంకా మాట్లాడుతున్నందుకు సంతోషించు. నాకైతే వేడివేడి కాఫీ నీ నెత్తి మీద పోయాలనుంది. ఇలా నీకు జరుగుంటే అప్పుడు నా నొప్పి గురించి తెలుసుండేది. ఓ, ఓ, ఇది రాసుకోండి, కాస్త మంట తగ్గుతుంది. స్వయంగా రాయనందుకు సంతోషం. లేదంటే తగ్గడానికి బదులు మంట ఇంకా ఎక్కువయ్యేది. నాకు తెలుసు, అందుకే నేను రాయలేదు. కానీ మీకు అర్థం కాదు, ఎందుకంటే మీ బుర్ర మోకాళ్లలో ఉంది కదా. ఏనే? గిటార్ మీద, మ్యూజిక్ మీద ఉంది కదా మీ బుర్ర. ఆయింట్మెంట్ రాసుకోండి. ఇప్పుడు మాట్లాడడంతో పాటు కరవడం కూడా మొదలెట్టింది. ఈ హిప్నాటిజంకి ఏదో ఒకటి చేసి తీరాలి. అన్ని చోట్ల చాలా చక్కగా శుభ్రం చేయాలి. అలాగే పువ్వులు అక్కడ మధ్య మధ్యలో వదిలేసరిగా అవి సరిగా చూసుకోండి. అదిగో అక్కడ కూడా పల్చగా కనిపిస్తున్నాయి, అక్కడ డెకరేట్ చేయండి. అరే, మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇలాగే మాట్లాడుకుంటారా ఏంటి? చిన్న చిన్న పనులైనా చేయొచ్చు కదా మీరిద్దరు. నాకు తెలిసినంత వరకు మిగతా పనులన్నీ పూర్తయిపోయాయి, కానీ డెకరేషన్ పనులు మాత్రం ఇంకా అలాగే ఉన్నాయి. చూడండి, కాస్త దగ్గరుండి చూసుకోండి, సరేనా? ఇదేంటి ఇక్కడ ఇలా ఉంది? అరే, ఇదేంటి ఇది ఇలా పెట్టారేంటి? ఇంతమంది పనివాళ్ళుండి కూడా మమ్మల్ని పని చేయమని చెప్తోంది. ఇలాంటి జీవితం నుంచి నాకెప్పుడు విముక్తి కలుగుతుందో అర్థం కావడం లేదు. అరే ఆకాష్,
నువ్వెక్కడికి బయలుదేరావు తయారైపోయి? అరే ఆలియాకి నిశ్చితార్థం కదా, అన్ని పనులు అలాగే ఉన్నాయి చూడు. నానమ్మ చిల్, నేను అన్ని పనులు చేసేసాను. ఇన్ఫాక్ట్ ఇప్పుడు నేను అన్నయ్య పని మీద బయటికి వెళ్తున్నాను. నేను అన్నయ్యకి మేనేజర్ అయిపోయాను కదా. మేనేజర్? నిన్నెందుకు మేనేజర్ గా పెట్టుకున్నాడు అసలు? అత్తయ్య అబ్బినే మేనేజర్గా ఉండమని చెప్పాడు. తనకెంతో తెలివైన బాధ్యత గల మేనేజర్ కావాలన్నాడు. అయినా తమ్ముడు అన్నయ్యకి సాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పండి? ఆకాష్, నీకు ఆలస్యం అవుతుంది కదా, వెళ్ళు నాన్న. నేను మిమ్మల్ని తర్వాత కలుస్తాను. బాయ్. అత్తయ్య, నేను ఆ పువ్వులు అక్కడ పెట్టేసి వస్తాను. రాబిన్, మీనా చూడు ఎందుకు నువ్వు ఇంత పని చేస్తున్నావు? ఇంట్లో చాలా మంది హెల్పర్స్ ఉన్నారు కదా. నువ్వు నాకు దూరంగా ఉండు. నీతో మాట్లాడాలని అనుకోవడం లేదు. అయ్యో నానమ్మా, ఈ రోజు కూడా నా మీద ఇంత కోపం ఎందుకు? ఆలియా నిశ్చితార్థం కదా, మరి నువ్వేదైనా పని చేసావా? ఇంకా చాలా పనులున్నాయి చేయడానికి. నేనేం చేయాలో చెప్పు నానమ్మా, నువ్వు ఏం చేయమంటే అది చేస్తాను నేను ఇప్పుడు. డెకరేషన్ పనంతా ఇంకా అలాగే ఉండిపోయింది. ఇంకా క్లీనింగ్ కూడా అవలేదు. అది నిజమే, ఇక్కడంతా చాలా అసహ్యంగా ఉంది. అందుకే నువ్వు వెళ్ళి డెకరేషన్ పనిలో వాళ్ళకి సహాయం చెయ్యి. అరే నానమ్మ, ఏమన్నా మ్యూజిక్ అరేంజ్మెంట్ పని ఉంటే చెప్పు, వెంటనే చేస్తాను. ఈ డెకరేషన్ లాంటి పనులని నా స్టాండర్డ్ గా అసలు సరిపోవు. చెల్లెలి పెళ్లికి అన్న పని చేస్తూ ఉంటే నీ స్టాండర్డ్ డౌన్ అయిపోతుందా చెప్పు? లేదు, చెల్లెలి పెళ్లికి ఏ అన్నయ్య అయినా చాలా హడావిడిగా పనులు చేస్తూ ఉంటాడో ఆ చెల్లెలు జీవితంలో సంతోషంగా ఉంటుంది. రియల్లీ? అంటే నేనేమైనా అబద్ధం చెప్తున్నానా? ఇక అంతా అయిపోయింది అనుకో. ఏమైంది? ఇందాక నుంచి అక్కడ ఏం చేస్తున్నావు? పదనాథ పాటు. ఏం చేస్తున్నారు? మోనాలిసా పెయింటింగ్ వేస్తున్నాను. నాకు నీ హెల్ప్ ఏం అవసరం లేదు. నేనేమి హెల్ప్ చేయడం లేదు. నేను ఈ బుట్టని అక్కడికి తీసుకెళ్తున్నాను. అక్కడ పువ్వులు పెట్టాలి. అరే, పువ్వులు పెట్టాల్సింది ఇక్కడ, అక్కడ కాదు. కానీ పువ్వులు అక్కడ పెట్టాలి. అందరూ అట్నుంచే కదా వస్తారు. కానీ ఇటు నుంచి కూడా వెళ్తారు కదా. మీరు పువ్వులు ఇలా పెట్టారంటే అన్ని కింద పడిపోతాయి. నీ చెయ్యి తగిలిందంటే ఈ ప్లాస్టిక్ పువ్వులు కూడా వాడిపోతాయి. చూడండి, మీరు టైం వేస్ట్ చేయకండి. నాకు చాలా పనులున్నాయి. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు పనిచేస్తే ఎవరైనా ఇంప్రెస్ అవుతారనా? కోడలతో ఎందుకు గొడవ పడుతున్నావు? అరే నువ్వే చూడనమ్మా, తను అనవసరంగా కష్టపడుతోంది. నేను తనని చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే చూసుకోమన్నాను. డెకరేషన్ చేస్తానంటుంది. నేను చేస్తున్నాను కదా. అయితే నువ్వు తన పని చేయనివ్వచ్చు కదా. ఏ చెల్లెలి పెళ్లిలో అయితే అన్నయ్య వదిన ఇద్దరు కలిసి పని చేస్తారో ఆ చెల్లెలి పెళ్లిని 7 జన్మల వరకు మర్చిపోలేరు. 7 జన్మల వరకు. త్వరగా కానివ్వండి. అరే, చేస్తానన్నావుగా, చెయ్యి. చెయ్యి డెకరేషన్. పువ్వులు కావాలా? అరే అరే ఏంటి? అయ్యో, తీసుకో. వదలండి. ప్లీజ్ 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 నాకు హెల్ప్ చేయండి. ప్లీజ్, నేను పడిపోతాను. నువ్వు పడాలని కదా వెయిటింగ్. నిన్న నువ్వు నా చెయ్యి కాల్చావు కదా, ఈ రోజు నువ్వు కింద పడాలి. నేనేమి ఊరికే చెప్పట్లేదు. ప్లీజ్, నిజంగానే పడిపోతాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నిచ్చెన పట్టుకోండి. నేను ఎలా ఉన్నాను? అరే, ప్రజ్ఞ పడిపోతుంది. అభి, పట్టుకో తన్ని. నానమ్మ, తనని పడనివ్వు, అప్పుడే కదా పట్టుకోవాల్సింది. అభి, పట్టుకో. ఓ నో, నేను తన కళ్ళలోకి చూశాను. కళ్ళల్లోకా? అరే, ఐఎమ్ సో హ్యాపీ. బాగుందా? అయ్యో దేవుడా, నువ్వేంటి ఇలా పడేశావు? నానమ్మ, తను ఎంత బరువుగా ఉందంటే చేతి నుంచి జారిపోయింది. తను నీకు బరువుగా అనిపించిందా?
అదే నా ఉద్దేశం ఏంటంటే సన్నగా ఉండటం వల్ల చేతిలోంచి జారి పడిపోయింది. ఊరికే వంకలు చెప్పుకో. చాలా నొప్పిగా ఉందమ్మా ప్రజ్ఞ నీకు. నువ్వు అలాగే నిలబడి ఏంటి చూస్తున్నావు? పైకి లేపు తన్ని. నేనా? మరి లేకపోతే నేను లేపగలనా తన్ని? త్వరగా లేపు. పట్టుకో. నెమ్మదిగా లేమ్మా. మెల్లగా. అరే, అరే, అరే. అరే నెమ్మదిగా. చూస్తున్నావుగా నొప్పిగా ఉంది తనకి. ఏమా నొప్పిగా ఉంటే నేను డాక్టర్ని పిలిపించనా? వద్దమ్మా, ఏదో కొంచెం పట్టిందంతే, తగ్గిపోతుందిలేండి. పట్టిందా? నేను వేడి నూనెతో నీకు మాలిష్ చేస్తాను, అప్పుడు నీకు తగ్గిపోతుంది. వద్దమ్మా, మీరేం కంగారు పడకండి. కాసేపు విశ్రాంతి తీసుకున్నానంటే అదే తగ్గిపోతుందిలేండి. అబ్బా. ఇలా చూడు, కోడల్ని గదిలోకి తీసుకెళ్ళు. అలాగే తనకు పెయిన్ కిల్లర్ ఇవ్వు. ఇది నాన్నమ్మని తన వైపుకి తిప్పుకొని నన్ను ప్రశాంతంగా బతకనివ్వడం లేదు. అయ్యో ఏంటిది? తను అస్సలు నడిచే పరిస్థితుల్లో లేదు, నీకు కనిపించడం లేదా? ఎత్తుకుని తీసుకెళ్ళు. ఎత్తుకోతాన్ని ఏంటి? ఎత్తుకుని తీసుకెళ్ళు అంటున్నా. వద్దమ్మా, నేను ప్రయత్నిస్తాను కదా, నేను నడిచి వెళ్తాను. అరే ఎత్తుకో. ఏంటి చూస్తున్నావు? ఓకే నాన్నమ్మా, నేను ఎత్తుకుంటాను. తీసుకెళ్తున్నాను. జాగ్రత్త. నొప్పిగా ఉందా? ఆ మెట్లను చూస్తున్నావా? అక్కడి నుంచి పడితే నీకెంత నొప్పిగా ఉంటుంది. నాన్నమ్మ గనక అక్కడ లేదంటే నా చేతిలోంచి నువ్వు అక్కడి నుంచి కూడా జారిపోయి ఉండేదానివేమో. ఎవరికి తెలుసు, ఇప్పుడు కూడా జారిపోవచ్చు. ఎందుకు పడేస్తున్నారు నన్ను? చెక్ చేస్తున్నాను, నిజంగా నొప్పిగా ఉందో లేక నాటకం ఆడుతున్నావు. పడేయాలి అనుకుంటే అసలు నన్ను ఎందుకు ఎత్తుకున్నారు? నిన్ను పెళ్లి చేసుకుని ఎలా వదిలేస్తానో అలాగే పడేశాను. ఒకవేళ నాన్నమ్మ అక్కడ లేదంటే నిన్ను మెట్ల మీద నుంచి పడేసి కూడా సంతోషించేవాడిని. ఎవరికైనా దెబ్బ తగిలితే మీకు సంతోషంగా ఉంటుందా? ఎవరికైనా కాదు, కేవలం నీకే. అలాగే నీ మనసును కూడా బాధ పెట్టాలనుకుంటున్నాను, కానీ మనసుంటే కదా. అరే ఏయ్, ఇది నా ఫేవరెట్ పిల్లో, దీన్ని ముట్టుకోకు. ఇంకొకరిని బాధ పెట్టి సంతోషించాలనుకునే వాళ్ళకి అసలు మనసే ఉండదు. నా వాళ్ళందరినీ ప్రేమిస్తున్నాను కాబట్టి నాకు మనసు ఉంది. నీలా కాదు, అందరినీ మోసం చేయడానికి. నిజంగా నొప్పిగా ఉందా? ఒక్క నిమిషం. థ్యాంక్ యూ. అరే కమాన్, యూ కెన్ డూ ఇట్. గో ఫర్ ఇట్. కళ్ళజోడు, 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 కళ్ళజోడు. కమాన్ కమాన్, కళ్ళజోడు. గో ఫర్ ఇట్. యు ఆర్ ఆల్మోస్ట్ దేర్. కమాన్. ఇదిగో, ఇది వేరే ఆయింట్మెంట్. దీన్ని ఎక్కడైనా కాలితే రాసుకుంటారు. వెయిట్. నడుం పట్టేస్తే ఇది రాసుకుంటారు. తీసుకో. థ్యాంక్ యూ. డోంట్ టచ్ మీ. కళ్ళతో నన్ను మాయం చేయలేకపోతున్నావని ఇప్పుడు ముట్టుకొని మాయ చేయాలనుకుంటున్నావా? ఏంటి మాయ మాయ అంటున్నారు? అసలే నొప్పిగా ఉంది, మీరు మాట్లాడేది నాకేం అర్థం కావట్లేదు. చాలా కష్టపడి నేను నీ రహస్యం గురించి తెలుసుకున్నాను. ఒకవేళ దాని గురించి చెప్పానుకో, నువ్వు ఇంకేదైనా కొత్త దారి వెతుకుంటావు. చూడు, ఇక్కడే ఇలాగే మాట్లాడకుండా పడుండు. ఆలియా నిశ్చితార్థం అయిన తర్వాత బయటికి రావాలి, అర్థమైందా? ఆయింట్మెంట్ లేదవి, నువ్వు తనకి ఇవ్వద్దు. తను నిన్ను వశం చేసుకుంటుంది. తన గురించి ఆలోచించాల్సిన పని నీకు కొంచెం కూడా లేదు. ప్లీజ్. అరే, ఈయన మృగంలో బిహేవ్ చేస్తున్నారు కానీ నాకు మనసు లేదని అంటున్నారు. అయినా అసలు మాయ ఏంటి? నేనే మాయ చేశాను ఈయన మీద. అభి, ఇలారా. ఇప్పుడు తనకి ఎలా ఉంది? మందిచ్చావా? నానమ్మ, నేను తనకి ఎంత డోస్ ఇచ్చానంటే ఆ నొప్పిని తన ఈ జన్మలో మర్చిపోలేదు. ఏంటి అంటే నా ఉద్దేశం, పెయిన్ కిల్లర్ ఎలాంటి డోస్ ఇచ్చానంటే నొప్పి అంటే ఏంటో తను పూర్తిగా మర్చిపోతుంది. నీకు కూడా మందు చాలా అవసరం అనిపిస్తోంది. తిక్కగా మాట్లాడుతున్నావు నువ్వు. పక్కకు జరుగు, నేనే చూసొస్తాను.
అనయ్య అనయ్య నీ ఫోన్ ఎందుకు కలవడం లేదు అసలు? ఆ కళ్ళజోడు నానమ్మ దృష్టిలో దిగజారడానికి బదులు మరింత ఎక్కువ స్థానాన్ని సంపాదిస్తున్నది. ఒకవేళ ఆలియా ఒకళ్ళు ఇలాగే జరిగితే కనుక ఏదో ఒక రోజు ఆ కళ్ళజోడు చెప్పినట్టు మనం వినాలి. యూ డోంట్ వరీ. నా ఎంగేజ్మెంట్ లో నేను ఎలాంటి ప్లాన్ రెడీ చేశానో తెలుసా? అక్కడున్న వాళ్ళందరికీ తనేంటో పూర్తిగా అర్థమైపోతుంది. అప్పుడు నానమ్మ తన్ని వెంటనే ఇంట్లోంచి బయటకు గెంటేస్తుంది. దట్స్ గ్రేట్. ఎందుకంటే సీరియస్లీ నేను తనని నీ పెళ్లి వరకు కూడా భరించలేను. ఒకవేళ నువ్వు చెప్పినట్టు ఈ రోజే జరిగిపోయిందంటే అప్పుడు ఈ రోజు రాత్రికి నేను బయటికి వెళ్ళడానికి అవకాశం కూడా దొరుకుతుంది. ఏదో ఒకటి చెయ్యి. నా చివరి కోరికను తీరుస్తావా బుల్బుల్? కెన్ ఐ హగ్ యూ వన్ లాస్ట్ టైం? బుల్బుల్, నువ్వు ఇంకా ఇలాగే కూర్చున్నావా? పైగా నువ్వు నిశ్చితార్థానికి వేసుకోవాల్సిన డ్రెస్ కూడా తీసుకోలేదు. ఎప్పుడు తీస్తావు, ఎప్పుడు రెడీ అవుతావు, ఎప్పుడు వెళ్తావు? ఆలస్యం అయిపోతుంది, త్వరగా రెడీ అవ్వమ్మా. అమ్మా ప్లీజ్, నేను రాలేను. రాలేనంటే ఏమిటి? ఇది ప్రజ్ఞక్కయ్య ఆడపడుచు నిశ్చితార్థం. వియ్యంకులు కదా వాళ్ళు మనకి. మనం వెళ్ళకపోతే ఏమన్నా బాగుంటుందా? లేచి రెడీ అవ్వు.